నా పేరు తాళ్ళపల్లి మమత. నేను రేషన్ కార్డుకి అప్లై చేసి దాదాపుగా 2 నెలలు దాటిపోయింది. ఇంతవరకు నాకు రేషన్ కార్డే రాలేదు. నేను ఆడికి మీసేవ కాడికి పోతే ఇడికి రమ్మన్నారు, ఇడికి పోతే ఎంఆర్పీస్కి పోతే మీసేవ కాడికి పోమన్నారు. అయినా నాకు తిరిగి నాకు గ్యాస్ట్రోక్ వచ్చింది. ఇవాళ వచ్చి అల్లరి చేస్తే కొంచెం ఇక రిపోర్ట్ వాళ్ళని కొంచెం చెప్తే వాళ్ళు వచ్చారు. ఇక వాళ్ళని కొంచెం నాకు రేషన్ కార్డు ఇప్పుడు అప్లై చేశారు. మంగళవారం వరకు వస్తాయట హామీ ఇచ్చారు. ఇవి కొంచెం రిపోర్ట్ వాళ్ళు వచ్చితే కొంచెం పని జరిగింది. మా వార్డులో వంగ సీనన్న ఆ సీనన్న కొంచెము పట్టి ఆయన కూడా చెప్పించిన, ఆయన కూడా కొంచెం చేస్తా అని చెప్పిండు. మా తదిగడ వార్డు వాసవి నగరు. మీకు న్యాయం చేసిరమ్మా? మంగళవారం వరకు రేషన్ కార్డు ఇస్తే సాయంత్రం వరకు ఇస్తా అని చెప్తుండు. నేను తిరగబట్టి 2 నెలలు అయిపోతుంది. రేషన్ కార్డు ద్వారా పని జరిగింది. ఇక్కడ మీరు రాకపోతే పని జరగకపోతే మమ్మల్ని దాదాపు 3 నెలల నుంచి 2 నెలలు పైన అయిపోయింది. 2 నెలలు మీ సేవ పోతే ఏమన్నాడు, ఎంఆర్ఎస్ కాల్ ఉంటాయి అమ్మ అని ఆడన్నాడు. ఇక్కడ ఎంఆర్ఎస్ సార్ కొస్తే మీ సేవ కొడుకు అమ్మ ఆయన చెప్తుండు. ఇట్లా తిరగబట్టి 2 నెలలు నేను పిలిపించిండు. ఆయన పిలిపించిండు. ఎందుకు అప్లై ఏది అంటే చూస్తే దొరకలేదట, మీకు ఇచ్చినా అని ఆయన చెప్తుండు. ఏ సార్ ఏం మాట్లాడలేదు. సరే అమ్మ అన్నాడు. అన్ని ఆధార్ కార్డులు అన్ని తీపించుకొని ఇప్పుడు ఫామ్ నింపి చేసిండు. మంగళవారం వరకు ఇస్తానంటుండు. మీ సేవతో తెప్పించిండు. ఆయనతో సార్ పిలిపించి తెప్పించిండు. ఆయననే ఫిల్అప్ చేయించిండు. ఆయననే కొట్టిండు. మంగళవారం వరకు రాకుండా వరకు నేను మళ్ళీ ఇదే పని చేస్తా. నేను అదే చెప్తాను. మంగళవారం వరకు ఛాన్స్ ఇవ్వాలి. కొంచెం మీకు మీ సహాయం ఉండాలని, అందుకని కింద రోజులు మా ఆయనకు నేను చెప్పుకోవాలి. ఇప్పుడు చెప్పిండు మీ ద్వారా కొంచెం రావాలని కోరుకుంటున్నా. నేను గరీబ్ దాన్ని చేసుకుని బతకదని నేను, నాకేం తెలీదు. చాలా మంది ఒక మాట ఒకటే చెప్పాలి. వాళ్ళు ఏం మాకు చెప్తలేదు అసలు. మరి గిడి పోమ్మ సాని వాళ్ళు అమ్మ తెలియాలి కానీ చెప్తలేదు. అంతే తప్ప మాకేం జరగాలి ఇన్ని రోజులు. ఈ రోజు విసుగు ఉట్టి మాకు అర్థం కాక మా మీడియా సహకారంతో సారు వచ్చి మాకు హామీ ఇచ్చి మీ సేవ సెంటర్ని పిలిపించి మా ముంగట ఒక అప్లికేషన్ రాసి ఒక 4-5 రోజుల్లో మంగళవారంలోపు వస్తుందని మాకు హామీ ఇచ్చుట్లా మేము సరిదిద్దుకుంటున్నాం.